ఒకసారి హ్మ్. గ్రహణాలు శాశ్వత ద్వారా ఏర్పడి వస్తున్నాయి. ఈ పురాణ కాలం నుంచి కూడా గ్రహణాలు అనేవి ఏర్పడుతూ వస్తున్నాయి. సైన్స్ పరంగా అనుకోవచ్చు, ఆధ్యాత్మిక పరంగా అనుకోవచ్చు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం జరుగుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఈ గ్రహణ నిదర్శనకు కొన్ని ప్రక్రియలు చేస్తూ ఉంటారు భక్తులు. దానిలో భాగంగా భీమవరంలో నరసరావులోని రాయప్రోలు రాజశేఖర్ గారి ఇంట్లో ఈ ఒక 10 సంవత్సరాల నుంచి రోకల్ని పళ్ళ నీళ్ళలో పెట్టి నుంచోబెడితే గ్రహణం పట్టిందని చెప్పి అలా నుంచుండిపోతుంది. ఇది చాలా గొప్ప ఆశ్చర్యం. ఇది భగవద్ దానికి ఒక నిదర్శనం తెలియజేస్తున్నాం. మరి ఆధ్యాత్మిక పరుడంతా కూడా ఇది ఆశ్చర్యపరిచే విషయం ఇది. మరి ఈ కార్యక్రమం ఇలా చేయడానికి ఒక నిగ్రహ శక్తి కావాలి. ఊరికినే పెడితే రాదు. ఇది ప్రతి ఇంట్లో పెట్టే కూడా రాదు. కానీ ఒక నిదర్శనం పైన గ్రహణం పట్టింది అనడానికి ఈ రోకలి పళ్ళెల్లో ఉండటం అనేది ఒక ఆచారంగా వస్తుంది. అది ఒక భీమవరంలో ఈ రాయప్రోల ఇంట్లో చేస్తున్నారని చెప్పేసి సగౌరవంగా తెలియజేసుకుంటున్నాం. ఒకసారి హ్మ్. గ్రహణాలు శాశ్వత ద్వారా ఏర్పడి వస్తున్నాయి. ఈ పురాణ కాలం నుంచి కూడా గ్రహణాలు అనేవి ఏర్పడుతూ వస్తున్నాయి. సైన్స్ పరంగా అనుకోవచ్చు, ఆధ్యాత్మిక పరంగా అనుకోవచ్చు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం జరుగుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఈ గ్రహణ నిదర్శనకు కొన్ని ప్రక్రియలు చేస్తూ ఉంటారు భక్తులు. దానిలో భాగంగా భీమవరంలో నరసరావులోని రాయప్రోలు రాజశేఖర్ గారి ఇంట్లో ఈ ఒక 10 సంవత్సరాల నుంచి రోకల్ని పళ్ళ నీళ్ళలో పెట్టి నుంచోబెడితే గ్రహణం పట్టిందని చెప్పి అలా నుంచుండిపోతుంది. ఇది చాలా గొప్ప ఆశ్చర్యం. ఇది భగవద్ దానికి ఒక నిదర్శనం తెలియజేస్తున్నాం. మరి ఆధ్యాత్మిక పరుడంతా కూడా ఇది ఆశ్చర్యపరిచే విషయం ఇది. మరి ఈ కార్యక్రమం ఇలా చేయడానికి ఒక నిగ్రహ శక్తి కావాలి. ఊరికినే పెడితే రాదు. ఇది ప్రతి ఇంట్లో పెట్టే కూడా రాదు. కానీ ఒక నిదర్శనం పైన గ్రహణం పట్టింది అనడానికి ఈ రోకలి పళ్ళెల్లో ఉండటం అనేది ఒక ఆచారంగా వస్తుంది. అది ఒక భీమవరంలో ఈ రాయప్రోల ఇంట్లో చేస్తున్నారని చెప్పేసి సగౌరవంగా తెలియజేసుకుంటున్నాం.